ఓకే. సో టుడే మనం 9th క్లాస్ ఇంగ్లీష్లో 4th యూనిట్ అంటే ఎన్విరాన్మెంట్లో ఏ రీడింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈజ్ మ్యాన్ వితౌట్ ద బీస్ట్స్. సో ఏమవుతుంది, బీస్ట్ అంటే మనకి బీస్ట్ యానిమల్స్ అని. సో యానిమల్స్ లేకుండా హౌ కెన్ వీ ఇమాజిన్ వితౌట్ ద బీస్ట్ ద మ్యాన్ లివ్ ఆన్ ద ఎర్త్. మనిషి పరిస్థితి ఏంటో చూద్దాం. సో ఇప్పుడు పోయిట్ గురించి చూద్దాం. అదే అదర్ గురించి. అదర్ వచ్చేసి చీఫ్ సీటల్. చీఫ్ సీటల్ వచ్చేసి వాజ్ ద లీడర్ ఆఫ్ ది డేవనిష్ అండ్ అదర్ పసిఫిక్ నార్త్ వెస్ట్ ట్రైబ్స్. సో ఈయన నార్త్ వెస్ట్ ట్రైబ్స్ అంటే ఒక తెగల వాళ్ళు అంటాం కదా, కొండ ప్రాంతం వాళ్ళు. ద సిటీ ఆఫ్ సీటల్ వాషింగ్టన్ బేస్ ఈజ్ నేమ్. In 1854, Chief Seattle reluctantly agreed to sell tribal lands to the United States government and move to the government established reservations. సో ఈయన ఏం చేశారంటే 1854లో యునైటెడ్ నేషన్స్కి అదే యునైటెడ్ స్టేట్స్కి అంటే యుఎస్ఏకి ట్రైబల్ ల్యాండ్స్ అనేవి అమ్మడానికి కొంచెం ఇష్టంగా ఇవ్వలేదు. ట్రైబల్ ల్యాండ్స్ ఇస్తే వాళ్ళు అప్పుడు 1854 యుఎస్ అనేది పెద్ద కంట్రీ, చాలా స్టేట్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 50 అబౌవ్ స్టేట్స్ ఉంటాయి. సో ఏమైంది, వీళ్ళ ల్యాండ్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు కానీ ఇష్టంగా కాదు, ఇచ్చాడు అనమాట. సో త్రో ద authenticity of the speech has been challenged. Most agree that it contains the substance and perspective of Chief Seattle's attitude towards the nature and white race. సో ఈయన ఇచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్, ఈయన బీస్ లేకుండా ఎలా ఉందో ఎన్విరాన్మెంట్ గురించి చెప్తున్నారు. ఓకే చూడండి. పీపుల్ చూస్ డిఫరెంట్ వేస్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. పీపుల్ అనేవాళ్ళు చాలా వేస్ వెతుకుంటున్నారు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్కి. హియర్ ఈజ్ ఏ స్పీచ్ డెలివర్డ్ బై ది రెడ్ ఇండియన్ చీఫ్ సీటిల్ మోర్ దాన్ ఏ సెంచురీ ఎగో సేవ్ హిస్ ల్యాండ్. సో ఈయన మీరు టెక్స్ట్ బుక్లో చూస్తే ఇక్కడ పిక్చర్ చూడండి. ట్రైబ్స్ అంటే ఇలా ఉంటారు. మనకి యునైటెడ్ స్టేట్స్ అదర్ కంట్రీస్లో ట్రైబ్స్ అంటే ఇలా ఉంటారు. ఓకే, సో వీళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. చీఫ్ సెటిల్ బికేమ్ వరల్డ్ ఫేమస్ ఫర్ ఎ మూవింగ్ స్పీచ్ హీ మేడ్ ఇన్ 1854 జస్ట్ బిఫోర్ హిస్ ల్యాండ్స్ వర్ టేకెన్ ఫ్రమ్ హిమ్ అండ్ హిస్ పీపుల్. సో యుఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళ దగ్గర నుంచి ల్యాండ్స్ తీసుకుంది, వీళ్ళ ట్రైబల్ ల్యాండ్స్. ఓకే, Seattle's words resonate very well in the environmental community and are in fact considered to be the like same gospel of the greens. How can you buy or sell the sky, the warmth of the land? The idea is strange to us. If we don't own the freshness of air and the sparkles of water, how can we buy them from us? So ఒకటే అడుగుతున్నా చూడండి. How can you buy or sell the sky, the warmth of the land? సో ఈ యానిమల్స్ అనేవి ఉంటే మనకి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి, అవునా? యానిమల్స్ లేకుండా ఎలా ఉంటుందంటే ఓన్లీ స్కై ఏంటి, ఓన్లీ స్కై వాటర్ ఉంటే ఎలా ఉంటుంది? ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ సాక్రెడ్ టు మై పీపుల్. ఓకే, ఎర్త్ అనేది ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకునే విధంగా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ ప్లేసెస్. ఎవ్రీ షైనింగ్ పైన్ నీడిల్ and every sandy shore, every mist in the dark woods, every clear and humming insect in our holy memory, experience of my people. సో ఇవన్నీ బీస్ట్ ఉన్నప్పుడు అనమాట. ఏంటంటే ఈ ల్యాండ్స్ వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండేదో చెప్తున్నాడు ఆయన. ద sap which courses through the trees carries the memories and the experience of my people. The sap and which courses through the trees carries and memories of the red man. ఓకే, సో రెడ్ మ్యాన్ అంటే వీళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. మేము ఉన్నప్పుడు ఇలా ఉండేది అని. వీఆర్ పార్ట్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అస్. ఎలా ఉండేవారంటే వీళ్ళు ఎర్త్లో వీళ్ళొక పార్ట్, అలాగే ఎర్త్ కూడా అలాగే ఉండేదంట. ద పెర్ఫ్యూమ్డ్ ఫ్లవర్స్ ఆర్ అవర్ సిస్టర్స్ అండ్ ద డీర్, ద హార్స్, ద గ్రేట్ ఈగల్, దీస్ ఆర్ అవర్ బ్రదర్స్. సో అక్కడ ఉన్న యానిమల్స్ని వాళ్ళ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కింద అనుకుంటున్నారు. రెడ్ మ్యాన్ అంటే ట్రైబ్స్, ఈ ట్రైబ్స్ రాశారు కదా వాళ్ళు. ఓకే, the rocky crests and the juices in the meadows and the body heat of the pony and the man all belong to the same family.
So when the great chief in Washington sends word that he wishes to buy our land, he asks much of us. సో చాలాసార్లు అడుగుతూనే వచ్చానండి, ఎందుకంటే వాళ్ళు ఉన్న ట్రైబల్ ఏరియాస్లో ల్యాండ్స్ ఇవ్వడానికి డెవలప్మెంట్ కోసం. The great white chief sends word that he will reserve us a place so that we can live comfortably to ourselves. He will be our father and we will be his children. ఓకే, సో ఆ హెడ్ ఎలా ఉండేవాడంట, వీళ్ళందరూ అనుకుంటున్నారు ఆ హెడ్ వీళ్ళకి ఒక ఫాదర్లా ఉండేవాడు ఈ ట్రైబల్స్లో ఉన్న మొత్తం పీపుల్ అందరికీ. సో వీ విల్ కన్సిడర్ యువర్ ఆఫర్ టు బై ల్యాండ్ బట్ ఇట్ విల్ నాట్ బి ఈజీ ఫర్ దిస్ ల్యాండ్ ఈజ్ సాక్రెడ్ టు అస్. సో ఆ ల్యాండ్ ఇచ్చేయడానికి యుఎస్ గవర్నమెంట్కి ఒప్పుకున్నారు, కానీ అంత ఈజీగా ఒప్పుకోలేదు. సో అది వాళ్ళకి చాలా పవిత్రమైందని, ఒక అమ్మలా భావిస్తారు ఒక ల్యాండ్, ఒక తల్లిలాగా ఎర్త్ అనేది. దిస్ షైనింగ్ వాటర్ దట్ మూవ్స్ ఇన్ స్ట్రీమ్స్ అండ్ రివర్స్ ఈజ్ నాట్ జస్ట్ వాటర్ బట్ ద బ్లడ్ ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్. సో ఇక్కడ పాండ్స్లో కానీ లేక్స్లో కానీ ఉన్న స్ట్రీమ్స్ అవుతాయి కదా వాటరు, ఆ వాటరు ఏమైందంటే వీళ్ళ పూర్వీకులు, యాన్సెస్టర్స్ అంటే పూర్వీకుల యొక్క బ్లడ్తో పోలుస్తుంది అనమాట, అది ఓన్లీ వాటర్ కాదండి. ఇఫ్ వై సెల్ యూ ల్యాండ్ యూ మస్ట్ రిమెంబర్ దట్ ఈస్ ద సాక్రెడ్ బ్లడ్ ఆఫ్ అవర్ యాన్సెస్టర్స్. సో వాళ్ళు అమ్మేస్తే వాళ్ళ పూర్వీకుల్ని అంటే వాళ్ళని అమ్మేసినట్టుగా ఫీల్ అవుతున్నారు, అంటే వాళ్ళ పూర్వీకులు తిరిగారు కదా ఆ ప్లేస్ అంతా వాళ్ళకి అమ్మినట్టు. ఇఫ్ వై సెల్ యూ ల్యాండ్ యూ మస్ట్ రిమెంబర్ దట్ ఈస్ సాక్రెడ్. యూ మస్ట్ టీచ్ యువర్ children that is sacred, that teach ghostly reflection in the clear water of the lakes tells of events in the life of my people. That's water murmur is voice of my father's father. So అక్కడ స్ట్రీమ్స్ అవుతాయి కదా, స్ట్రీమ్ అంటే సెలియర్లు కానీ పాండ్ రివర్స్ కానీ నీళ్లు స్ట్రీమ్స్ అవుతుంటాయి కదా, స్ట్రీమ్ అంటే పారుతూ ఉంటాయి. సో ఆ సౌండ్స్ ఏంటంటే అవి వాళ్ళు చెప్పాను కదా యాన్సెస్టర్లు అని, వాళ్ళ పూర్వీకులని, అంటే వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళ సౌండ్ కింద ఫీల్ అవుతుంది ఆ వాటర్ చేసే సౌండ్. ద రివర్స్ ఆఫ్ అవర్ బ్రదర్స్ క్వెంచ్ అవర్ థర్స్ట్. ఏమంటున్నారు, ఆ రివర్స్ యొక్క వాటర్ తాగితే ఏమవుతుంది వీళ్ళకి, క్వెంచ్ అవర్ థర్స్ట్. క్వెంచ్ అంటే వాళ్ళ దాహాన్ని తీర్చుకుంటున్నారు. ద రివర్స్ క్యారీ అవర్ కెనాయిస్ అండ్ ఫీడ్ అవర్ చిల్డ్రన్. ఓకే, సో రివర్ మీదే చాలా వాటర్ లేకుండా మనం ఏ పని చేయలేం. సో మనం ఫుడ్ లేకుండా కొంతవరకు ఉండొచ్చేమో, కానీ వాటర్ తాగకుండా అసలు ఎక్కువ రోజులు ఉండలేం. ఇఫ్ వీ సెల్ యూ అవర్ ల్యాండ్ యూ మస్ట్ రిమెంబర్ టు టీచ్ యువర్ చిల్డ్రన్ దట్ ద రివర్స్ ఆర్ అవర్ బ్రదర్స్ అండ్ యువర్స్ అండ్ యూ మస్ట్ henceforth give the rivers and the kindness that you would give my brother. సో వాళ్ళు అక్కడ ఉన్న ప్రతిదీ వాళ్ళ యాన్సెస్టర్స్ అంటే వాళ్ళ పూర్వీకులతో సంబంధం ఉన్నట్టు, వాళ్ళ సిస్టర్స్ అంటే అక్కడ ఉన్న యానిమల్స్, అక్కడ ఉన్న ట్రీస్ మొత్తం అన్నిటిని వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. ప్రీజియస్ అంటే చాలా పవిత్రమైన. ద ఎయిర్ ఈజ్ ప్రీజియస్ టు ద రెడ్ మ్యాన్ ఫర్ ఆల్ థింగ్స్ share the same breath. The beast and the tree, the man, they all share the same breath. సో వాళ్ళు ప్రీజియస్ అంటే ఇక్కడ దేంతో పోలుస్తారంటే పవిత్రమైన, అంటే అక్కడ ఉన్న గాలి వాళ్ళకి, ఆ గాలి ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పీల్చుకునేది. ద వైట్ మ్యాన్ డజంట్ సీమ్ ద నోటీస్ ద ఎయిర్ హీ బ్రీత్స్. ఇక్కడ వైట్ మ్యాన్ అంటే యుఎస్ గవర్నమెంట్ అని, రెడ్ మ్యాన్ అంటే వీళ్ళని. మీరు పిక్చర్లో చూడండి, రెడ్ మ్యాన్ అంటే వీళ్ళని, వైట్ మ్యాన్ అంటే యుఎస్ గవర్నమెంట్ అని. సో వైట్ మ్యాన్ అంటే యుఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంట, వీళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ కూడా తీసేసుకున్నట్టు. ఇప్పుడు ఆ ల్యాండ్ తీసుకుంటే ఇంకా వాళ్ళు అక్కడ ఉండడానికి ఉండదు కదా ప్లేస్, సో వాళ్ళు ఎయిర్ కూడా తీసేసుకున్నట్టే. లైక్ ఏ మ్యాన్ డైయింగ్ ఫర్ మెనీ డేస్ హీ ఈజ్ నమ్ టు ద స్నెచ్. బట్ ఇఫ్ వీ సెల్ యూ అవర్ ల్యాండ్ యూ మస్ట్ రిమెంబర్ దట్ ద ఎయిర్ ఈజ్ ప్రీషియస్ టు us. ద ఎయిర్ షేప్స్ హిస్ స్పిరిట్ విత్ ఆల్ ద లైఫ్ it supports. The wind that gave our grandfather his first breath also receives his last sigh. Okay, సో వాళ్ళు ఏమనుకున్నారు, ఆ విండ్ని చాలా పవిత్రమైన దానిగా భావిస్తున్నారు. The wind that gave our grandfather his first breath. And if we sell you our land you must keep it part and sacred as a place where even white man can go to taste the wind and that sweetened by the meadows flowers. So we will consider your offer to buy our land. If we decided to accept, I will make one condition. The white man must treat the beast of this and his brothers. So వీళ్ళు అమ్మడానికి ఒప్పుకున్నారు మొత్తం మీద.
ఏంటి ల్యాండ్ ఇవ్వడానికి, అమ్మడానికి. సో ఇవ్వడానికి ఒప్పుకుంటే వాళ్ళు ఏంటి కండిషన్స్ పెట్టారు, ఏమని? ద వైట్ మ్యాన్ ట్రీట్స్ ద బీస్ ఆఫ్ హిస్ ల్యాండ్ హిస్ బ్రదర్స్. సో మీరు కూడా మేము ఎలాగైతే ట్రీట్ చేస్తామో అలాగే అక్కడ మీరు కూడా ప్రతి దాన్ని ట్రీట్ చేయాలి. ఐ ఆమ్ ఏ సేవేజ్ అండ్ డోంట్ అండర్స్టాండ్ ఎనీ అదర్ వే. I have seen thousands of rotting buffaloes on the prairie left by my white man who shot them from a passing train. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వైట్ మెన్ అంటే మనతో పోల్చుకోండి వైట్ మెన్ అంటే. సో మనం ఏం చేస్తాం, అవసరం వచ్చినప్పుడు అడవిలో జంతువుల్ని వేటాడడం కానీ చేస్తూ ఉంటారు. I am a savage and don't understand how the smoking iron horse and be made more important from the buffalo you kill only stay alive. సో వాటిని ఏం చేస్తున్నారంటే చంపేస్తున్నారు, అంటే బఫెలోస్ అని మొత్తం ఏదైనా కానీ. వాట్ ఈస్ ద మ్యాన్ వితౌట్ ద బీస్ట్? ఆల్ ద బీస్ట్ వర్ గాన్, మ్యాన్ వుడ్ డై ఫ్రమ్ ఏ గ్రేట్ లోన్లీనెస్ ఆఫ్ ద స్పిరిట్. సో మొత్తం బీస్ట్ అనేవి లేకుండా మనిషి అలాగే వేటాడితే మ్యాన్ వుడ్ డై ఫ్రమ్ ద గ్రేట్ లోన్లీనెస్ ఆఫ్ ద స్పిరిట్. సో మనిషికి ఎవరు సపోర్ట్ అనేది ఉండదు, ఒక పార్ట్నర్ అనేవాడు ఉండడు యానిమల్స్తో. ఫర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు ద బీస్ట్ సూన్ హ్యాపెన్స్ టు మ్యాన్, ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్. సో మనకి వీళ్ళు ఉన్న ల్యాండ్లో ఎలా చూసుకున్నారంటే మొత్తం వాళ్ళకి అదే ప్రపంచం కింద, అక్కడ ఉన్నది ప్రతిదీ వాళ్ళకి సంబంధించింది. రెస్పెక్ట్ చూడండి. యూ మస్ట్ టీచ్ యువర్ చిల్డ్రన్ దట్ ద గ్రౌండ్ బీనీత్ దేర్ ఫీట్ ఈస్ ద యాషెస్ ఆఫ్ అవర్ గ్రాండ్ ఫాదర్స్. చూడండి వాళ్ళు నడిచేది ల్యాండ్ని ఎలా పోల్చుకుంటున్నారు. వాళ్ళు యాషెస్ అంటే బూడిదని, ఆ బూడిద ఏంటంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ చనిపోతారు కదా, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ యాషెస్ మీద నడుస్తామని ఫీల్ అవుతున్నారు, అంటే వాళ్ళు అంత పవిత్రంగా భావిస్తున్నారు అన్నమాట. అంటే మేము నడిచే ప్రతి చోటు వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ ఇచ్చిన ప్లేస్, వాళ్ళు చనిపోయి మాకు ప్లేస్ ఇచ్చారు, సో వాళ్ళ మీదే మేము నడుస్తాం, వాళ్ళ యాషెస్ మీద. సో దట్ దే విల్ రెస్పెక్ట్ ద ల్యాండ్, టెల్ యువర్ చిల్డ్రన్ దట్ ద ఎర్త్ ఈజ్ రిచ్ విత్ లివ్స్ ఆఫ్ అవర్ కిన్ అంటే వాళ్ళ రిలేటివ్స్ అండి. కిన్ అంటే రిలేటివ్స్, ఎవరు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యాషెస్ మీద నడుస్తున్నాము, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మనము వాళ్ళు ఎలా చూసుకున్నారో మనము అలాగే ఉండాలండి. టీచ్ యువర్ చిల్డ్రన్ వాట్ వీ హ్యావ్ థాట్ అవర్ చిల్డ్రన్ దట్ ద ఎర్త్ ఈజ్ అవర్ మదర్. సో ఏమని చెప్తున్నాను ఫైనల్గా, ఎర్త్ అనేది ఒక మదర్లా ఫీల్ అవ్వమంటున్నాడు. వాట్ ఎవర్ బీఫాల్స్ ద ఎర్త్ బీఫాల్స్ ద సన్స్ ఆఫ్ ద ఎర్త్. ఇఫ్ మెన్ స్పిట్ అప్ ఆన్ ద గ్రౌండ్ దే స్పిట్ అప్ ఆన్ దెమ్సెల్స్. ఒకవేళ స్పిట్ అండ్ ఉమ్మారనుకోండి, మీరు ఎవరి మీద ఉమ్మినట్టు, మీ గ్రాండ్ ఫాదర్ మీద ఉమ్మినట్టే. సో వాళ్ళంతలాగా ఫీల్ అవుతున్నారు. దిస్ ఈజ్ వీ నో ద ఎర్త్ డజంట్ బిలాంగ్ టు మ్యాన్, మ్యాన్ బిలాంగ్స్ టు ఎర్త్. All things are connected like the blood which unites of one family. All things are connected. So earth doesn't belong to the man. Earth ఒకటి మనిషికి సంబంధించిందే కాదు, man belongs to the earth. So ఎర్త్ అనేది మనము మ్యాన్ బిలాంగ్స్ టు ది ఎర్త్. మనము ఎర్త్ నమ్ముకుని బ్రతుకుతాం, అవునా? మన మీద ఎర్త్ డిపెండ్ అవ్వలేదు. సో అందుకని ఎర్త్ని మనం ల్యాండ్ని అంత వాళ్ళు అలా చూడాలని చెప్తున్నారు. Whatever befalls the earth befalls the sons of the earth. Man did not weave the web of life, he is merely a strand in it. Whatever he doesn't do the web, he does to himself. సో వాళ్ళు చేసేది ప్రతిదీ ఒక దానికి అంటే ఎర్త్కి వేరే వాళ్ళకి హార్మ్ఫుల్గా ఉండకుండా చేయమని చెప్తున్నారు. Even the white man whose God walks and talks with him as a friend to a friend cannot be exempt from the common destiny. We may be brothers after all. We shall see. One thing we know, which the white man may one day discover. Our God is the same God. You may think that you own him as you wish to own our land, but you can't. He is the God of man, and his compassion is equal to our red man and the white man. The earth is pleases him and the arm. The earth is heap contempt on its creator. The white too shall pass, perhaps sooner than all the tribes. So ఇక్కడ ఏం చెప్తున్నాను చూడండి, ఇక్కడ ఎర్త్ అనేది రెడ్ మ్యాన్ అని వైట్ మ్యాన్ అనేది డిఫరెన్స్ ఉండదు, మీకైనా మాకైనా ఒకటే ఎర్త్ అని చెప్తున్నాడు. సో బట్ ఇన్ అవర్
perishing you will shine brightly. Perish అంటే డై ఎస్పెషల్లీ ఇన్ యాక్సిడెంట్. ఓకే, ఒకవేళ చనిపోతే fired by the strength of the God who brought you to this land and for some special purposes gave you dominion over this land and over the red man. The destiny is my mystery to us, for we don't understand when the buffaloes are slaughtered. So నువ్వు మనం ఎలా అయితే బఫెలోస్ కానీ ఏదైనా చంపుతాం అనుకోండి, ఏదైనా బీస్ట్స్ కానీ చంపినా అవి ఎలాగైతే భూమిలో కలిసిపోతాయో నువ్వు కూడా సేమ్ థింగ్ అని చెప్తున్నాను. The wild horses stand at the secret corners of the forest, having with the scent of many men. Okay, and the view of the dry fields blotted by taking wives. Where is the thicket? Gone. Where is the eagle? Gone. The end of living and the beginning of the survival. సో చాలా వరకు ఏం చేస్తున్నాం అంటే మనం కొన్ని బర్డ్స్ కానీ కొన్ని యానిమల్స్తో చేసిన వాటి స్కిన్ కానీ వాటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో పార్ట్స్లో బాడీ పార్ట్స్ మనకి యూజ్ అయ్యే వరకు వాడుకున్నాం. ఒక్కొక్కసారి కొన్ని ఫిషెస్ చూడండి, ఫిషెస్లో ఆయిల్ కొన్ని మనం యూజ్ చేసే ఆయిల్స్లో యూజ్ చేస్తారు, కొన్ని అట్లయితే మెడిసిన్స్ యూజ్ చేస్తారు, కొన్ని స్కిన్ అయితే మనం బ్యాగ్స్కి యూజ్ చేస్తారు, అండ్ కొన్ని బీచ్ అది యానిమల్స్ స్కిన్. సో అలాగా వాటిని మనం యూజ్ చేసుకుంటున్నాం. సో అలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వేర్ ఈస్ ద ఈగల్ గోన్, వేర్ ఈస్ ద థికెట్. సో కొన్ని పక్షులు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం చూడలేని వాటిని మనం కొన్ని టీవీలోనే చూస్తున్నాం, లేదంటే పిక్చర్స్లో చూస్తున్నాం, కొన్ని అంతరించిపోయినాయి. సో ఫైనల్గా దిస్ ఈజ్ యువర్ లెసన్, వాట్ ఈస్ ద మ్యాన్ వితౌట్ ద బీస్ట్. ఓకే, థ్యాంక్ యూ.